గత వారం మేము ఫ్రెషర్స్ కోసం ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాం. అక్కడ ఒక చిన్న విషయం నన్ను షాక్ చేసింది. వారి రెజ్యూమే లేదా కాన్ఫిడెన్స్ కాదు, వాళ్ళ మైండ్ సెట్. మీలో చాలామంది జాబ్స్కి అప్లై చేస్తారు, ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు. కానీ మీలో చాలామందికి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారో తెలియకపోవచ్చు. ఈరోజు మనం ఈ టాపిక్ని 2 డిఫరెంట్ యాంగిల్స్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఫ్రెషర్స్కి, మిడ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ ఇంటర్వ్యూ పర్సనల్ ఎక్స్పీరియన్స్, తర్వాత ఈ వీడియో గురించి అభిప్రాయాలు తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. మీరు మొదటిసారి కనుక ఈ ఛానల్ కాంటెంట్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి. మరెన్నో ఇలాంటి టాపిక్స్ మీతో డిస్కస్ చేసే అవకాశం నాకు దొరుకుతుంది. మేము ఫ్రెషర్స్ కోసం ఒక రిక్రూట్మెంట్ పోస్ట్ పెట్టాం. చాలా అప్లికేషన్స్ వచ్చాయి. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మేము ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టాం. అందులో చాలామంది ఆన్లైన్ ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ పంపారు. ఇందులో చాలామంది అడిగిన కామన్ పాయింట్ ఏంటో తెలుసా? హైబ్రిడ్ వర్కింగ్ లేదా రిమోట్ వర్కింగ్. యాక్చువల్గా నిజంగా ఆలోచిస్తే, ఇఫ్ యు ఆర్ ఫ్రెషర్, మీకు కంఫర్ట్ కావాలా, లెర్నింగ్ కావాలా? ఈ విషయం చాలా సీరియస్గా ఆలోచించాలి. కంఫర్ట్తో మొదలయ్యే కెరియర్లో ఫ్యూచర్ ఖచ్చితంగా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. జాబ్లో చేయడం అంటే ఒక కంపెనీలో చేయడం కాదు, ఒక కమ్యూనిటీలో భాగం అవ్వడం. ఇండక్షన్, ట్రైనింగ్ ఇవన్నీ ఫార్మాలిటీస్. కానీ నిజమైన లెర్నింగ్ టీమ్స్లో, కలీగ్స్తో, ఆఫీస్లోనే జరుగుతుంది. క్లయింట్తో ఎలా ఇంటరాక్ట్ చేయాలి, కలీగ్స్తో ఎలా మాట్లాడాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ రియల్ టైం లెర్నింగ్స్. ఇవన్నీ ఖచ్చితంగా ఆఫీస్లోనే అవుతాయి. ఇవే కాకుండా ప్రజెంటేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఆన్లైన్లో నేర్చుకోలేరు. ఆన్ గ్రౌండ్ ఆఫీస్లో ఆటోమేటిక్గా మీకు నేర్పించబడదు. మీరు నేర్చుకుంటారు. బుక్స్ చదివి 30% నేర్చుకుంటే 70% మీకు వర్క్ ప్లేస్ నేర్పుతుంది. You simply cannot learn these things by sitting alone in your room. Remote working is a great, but not for freshers. In your early years, you need exposure, people, challenges, feedback. ఇనిషియల్ ఇయర్స్లో అంటే మీరు కెరియర్స్ స్టార్ట్ చేసినప్పుడు కంఫర్ట్ కోసం కాకుండా ఐడెంటిటీ కోసం పనిచేయండి. కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దెన్ యూ హ్యావ్ అ చాయిస్. యూ కెన్ చూస్ హైబ్రిడ్ ఆర్ రిమోట్. దట్ ఈస్ యువర్ చాయిస్. కానీ ఇనిషియల్ స్టేజెస్లో మీరు కంఫర్ట్ కంటే కూడా గ్రోత్ని ఎంచుకోండి. ఎందుకంటే కంఫర్ట్ మీరు ఎక్కడున్నారో అక్కడే మిమ్మల్ని కంఫర్టబుల్గా ఉంచుతుంది. కానీ గ్రోత్ మీరు అనుకున్న చోటు తప్పకుండా తీసుకెళ్తుంది. మీకు ఈ కాంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్స్ పెట్టండి. అలాగే నెక్స్ట్ టాపిక్ గురించి సజెషన్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.